Thank you, Jesus. We thank the Lord for these Wednesdays we are able to study together about the progressive salvation. ప్రోగ్రెసివ్ సాల్వేషన్ గురించి బుధవారం మాటలు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మన సాయం చేస్తున్నందుకు వందనాలు. We thank God for the salvation unto which the Lord has brought us is a progressive salvation. మనం ఏ రక్షణలోనికైతే ప్రభు తీసుకొచ్చాడో అది And we ప్రగతిశీలమైన. thank God from the month of March onwards we could continue on in this meditation. మార్చి ఆఖరి వారం నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ధ్యానంలో మనం కొనసాగుతున్నాం. Oh, we thank God for the way God is unfolding His word to us. ప్రభు తన యొక్క కార్యమును ఏ రీతిగా మనం బయలుపరుస్తున్న Our దాన్ని బట్టి వందనాలు. spirit was saved. మన ఆత్మ రక్షించబడింది. Now our soul is being saved, ఇప్పుడు మన మనస్సు రక్షించబడుతున్నది. and our body shall be saved, or we shall be redeemed in our bodies. మన యొక్క శరీరము లేక There is a విమోచించబడుతుంది. redemption of our bodies for which we are waiting. దేని గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో ఆ యొక్క మహిమగల శరీరం. We thank God for many things God has, many conceptions of men that God has shattered. మనుషుని యొక్క అనేకమైన అభిప్రాయాల్ని దేవుడు చెల్లాచెదరం చేశాడు. Many traditions God has stripped off our lives. మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైన ఆచారాల్ని ఆయన తొలగించేశాడు. Many wrong concepts the Lord has removed from our మన lives. జీవితంలో నుంచి అనేకమైన తప్పుడు అభిప్రాయాలను ఆయన తొలగించేశాడు. And as we remain open, the Lord has been leading us into this realm where we are able to experience a change and a saving work of God in our soul realm. ఈ మన దేని నిమిత్తమైతే మనం రక్షించబడ్డామో ఆ రక్షణ పొందుకోవడం కోసమని ఆయన మనసు It is అనేటువంటి something స్థానంలో we have కార్యం to చేస్తున్నాడు. experience in our day-to-day ఇది life. ప్రతిరోజు మన జీవితంలో జరగవలసి ఉన్నది. We thank God for there is a place for doctrine in our lives. మన జీవితంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను బట్టి ప్రభువుకు వందనాలు. Yes, there is a place for true doctrine in our మన lives. జీవితంలో నిజమైనటువంటి సత్యంతో కూడిన As Paul సిద్ధాంతానికి says స్థలం that we ఉండాలి. need to be grounded in the sound doctrine of God's word. దేవుని వాక్యం అనేటువంటి సత్యపు వాక్యములో మనము పాతుకుపోవాలని పౌలు అంటాడు. And we ought to make sure that we are also called to walk in the truth. మనము సత్యంలో కూడా నడవాలని దేవుని యొక్క లేఖనం అంతా We తెలియజేస్తుంది. heard last week very clearly. గత వారం మనం చాలా స్పష్టంగా విన్నాం. The path of the righteous is as the light of dawn going on brightening unto the noonday. నీతిమంతుని యొక్క మార్గము వేకువ తేజరిల్లినప్పుడు మధ్యాహ్నం వరకు ఏ రీతిగా అయితే పెరుగుతుందో ఆ The రీతిగా path ఉంటుంది. of the righteous is a shining path. The light is increasing and increasing. నీతిమంతుని యొక్క మార్గము ఎలా ఉంటదంటే పట్టపగలవడానికి As we పెరుగుతూ saw from ఉంటది. the Amplified మనం Bible, యాంప్లిఫైడ్ బైబిల్ నుంచి చూసాం. the path of the uncompromisingly just and righteous is like the light of dawn. ఎక్కడ రాజీ పడినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటదంటే ఉదయకాలము That ఉదయించినట్టుగా shines ఉదయిస్తుంది. more and more bright, అది ఇంకా పెరుగుతూ ఉంటది. clearer until it reaches its full strength and glory. తన సంపూర్ణమైనటువంటి మహిమ వచ్చేంత వరకు కూడా అది బలం పొందుతూ ఉంటది. In పెరుగుతూ the ఉంటది perfect to వెలుగు. be prepared day. ఆ యొక్క దినములో ఎంత వెలుగు రావాలన్న దాని So we వరకు thank పెరుగుతుంది. God, despite all darkness around us, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఎంత అంధకారం we ఉన్నది. see very clearly that the path of the righteous, the path of His church, the path of His bride is getting brighter. దేవుని యొక్క వధువు ఆయన యొక్క నీతిమంతులు వారి యొక్క మార్గం ఇంకా స్పష్టమవుతూ వారి మరి ఇంకా పెరుగుతూ ఉన్నది. We saw from the book of Joel chapter 2 verse 1 and 2, we won't turn to that. It is also the day of the Lord is dark and gloomy. దేవుని యొక్క మార్గము అది ప్రకాశమైనది అంధకారమైనది అని చెప్పి యోవేలు But it is పుస్తకం also చదివాం. like the morning that is spread upon the mountains. అది
మాది కొండల వైపు అది ప్రకాశిస్తూ పెరుగుతూ ఉంటుంది. Darkness shall cover the earth. అది భూమిని అంతటిని కూడా కమ్ముకుంటది. But the glory of the Lord has risen upon his church. కానీ దేవుని యొక్క మహిమ తన సంఘం మీద We read that in Isaiah ఉదయించింది. chapter 60 verse 1. మనము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసాం. We also saw from the book of Malachi మలాకి గ్రంథం నుంచి కూడా మనం that చూసాం. day is burning like an oven. ఆ దినము ఎలా ఉంటుందంటే For those who fear God, మరుగునట్టు మరుగుతుంది. he is rising with healing in his wings. కానీ ఆయన సూర్యుని వలె తన రెక్కల క్రింద స్వస్థతను పట్టుకుని Those who వస్తున్నాడు. fear the Lord has nothing to fear. మనం ఎవరినైతే Hallelujah. ఆయనకు భయపడేవారు దేనికి Those who భయపడాల్సిన పని fear లేదు. the Lord and thought of his name, they talk to one another and they have nothing to fear. వారు దేవుని యొక్క Hallelujah. నామమును దేవునికి భయపడేవారు దేనికి భయపడాల్సిన పని లేదు. వారు ఆయన నామంతో We saw మాట్లాడుకుంటారు. also that, Isaiah says in the book of Isaiah chapter 52, యెషయా గ్రంథంలో we మనం also read చూసాం. in Isaiah 60, arise and shine for the light is come. 60వ అధ్యాయం 2వ వచనం కదా, లెమ్ము తేజరిల్లుము. So we see వెలుగు that నీ మీద the Lord is ప్రకాశించును. calling his church to arise. దేవుడు తన సంఘాన్ని లేవడానికి పిలుస్తున్నాడు. We also heard very clearly last Wednesday that we are to arise and shake off all our bitterness and our resentment. మనం గత బుధవారం విన్నాం కదా, మనం లేచి సమస్తమైన ధూళి, చేదు, ద్వేషము, ప్రతీకారం అనే దాన్ని దులుపుకోవాలి. Oh, we saw very clearly how resentment, how bitterness, comes into our lives. మన జీవితంలో ఈ చేదైనది, ద్వేషం అనేది, And how ప్రతీకారం that ఎలా leads us వస్తుందో to resentment in our మనం lives. చూసాం. అది ప్రతీకారానికి ఎలా దారి తీస్తుందో కూడా చూసాం. We can have it towards God and also towards men. మనం దేవుని ఎడల, మనుషుల ఎడల, ఇద్దరి ఎడల కూడా ద్వేషాన్ని కలిగి We ఉండొచ్చు. heard it is time for us to arise and put away this resentment and this bitterness. It's heavy weight on us. We will not be able to climb the heights of Zion. మనం లేచి ఆ ద్వేషమును, ప్రతీకారమును దులిపేసుకుని వదిలేస్తే తప్ప మనము సియోను వైపుకు మనం ప్రయాణించలేం. This has hurt us for a long time. ఇది మనలకు చాలా It has blocked our progress. మన యొక్క ప్రగతిని అది ఆపు చేస్తుంది. It has hindered us from moving on in ముందుకు our life. సాగకుండా అది మనలను ఆపు చేస్తూ అడ్డుబండగా అయిపోతుంది. It has somehow not allowed us to grow the way we should have. మనం ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్ళకుండా అది మనల్ని ఆపు And we know చేస్తుంది. that, as we heard, it would destroy us in the wilderness. అది మనలను అరణ్యంలో నాశనం చేస్తుందని కూడా విన్నాం. We saw from the life of the children of Israel. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని నుంచి మనం చూసాం. And we were warned by the Lord last Wednesday గత బుధవారం నాడు ప్రభు చేత మనం హెచ్చరింప that చేయబడ్డాం. we are not to manage our lives with bitterness and resentment in our hearts. మన హృదయంలో అటువంటి ద్వేషమును, అటువంటి ప్రతీకారమును మనం ఉంచుకోకూడదు. We are not to manage our spiritual life with these things. ఇవి పెట్టుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మేనేజ్ చేసుకోకూడదు, చేసుకోలేము. Yeah. And then try to live kind of spiritual life. అలా పెట్టుకొని అటువంటి ఆత్మీయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. Yes. And we see that many are living like that. అనేక మంది ఆ రకంగా జీవిస్తున్నారు. And that is causing a hindrance. They are not able to really grow. వారి యొక్క జీవితానికి అది అడ్డుగా మారిపోతుంది. వారు ఎదగలేకపోతున్నారు. There is a salvation in this area which we need to experience now and here. ఇక్కడ ఉండగానే ఇప్పుడే ఆ స్థానాల్లో మనం రక్షణ పొందవలసి ఉన్నది. Yes, and so we turn to many scriptures from God's word. దేవుని లేఖనాల నుంచి అనేకమైన వచనాలు మనం I would చూసాం. like to turn to one scripture in Isaiah chapter 52. 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూడాలని ఆశపడుతున్నాను. It's time for us to, verse 2, Isaiah 52 and verse 2. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. I will read maybe verse 1 as well. Awake, మొదటి వచనం put కూడా on thy చదువుతున్నా. strength, O Zion, put on thy beautiful garments. Means put on thy beautiful truth. O Jerusalem, the holy city, for henceforth there shall no more come unto thee the uncircumcised and the unclean. Shake thyself from the dust. This is God's word.
దేవుని యొక్క లేఖనం ప్రియులారా, Shake thyself from the dust. మీరు ధూళిని Though దులుపుకొనుము. I mentioned this last Wednesday, I could not read this word. నేను ఈ విషయాన్ని చెప్పాను గాని ఈ వచనం చదవలేకపోయాను. Shake thyself from the dust. ధూళి దులుపుకొనుము, లేచి కూర్చుండుము. Arise and sit down, లేచి కూర్చుండుము. O Jerusalem. ఓ యెరూషలేమా, Loose thyself from the bands of thy neck. నీ మెడకు కట్లు O captive విప్పివేయుము. daughter of Zion. ఓ సియోను కుమార్తె. You know, and this is what God is saying to his church. ఇదే తన దేవుడు తన సంఘాన్ని This is what he తెలియజేస్తున్నాడు. is saying to his people today. ఆయన ప్రజలకు ఆయన తెలియజేస్తున్నది ఇదే. Shake thyself off వాటన్నిటి నుంచి ధూళి దులుపుకో. from every dust. ప్రతి విధమైన ధూళిని Arise and sit down. లేచి కూర్చో. Loose thyself from every band ప్రతి విధమైన బంధకాల నుంచి వదులుకో. that is binding you, O captive daughter of ఓ Zion. బంధించబడినటువంటి సియోను కుమార్తె నిన్ను బంధిస్తున్న దాన్ని వదిలిపెట్టు. నీ యొక్క వస్త్రములు సుందర వస్త్రం ధరించుకును. The garment of truth. సత్యము అనేటువంటి వస్త్రం It is ధరించుకో. time for his church to arise ఇది సంఘాన్ని లేచేటువంటి సమయం. and come into that realm of that, soul where it is being saved today. ఆ యొక్క మనసు మార్పు చెందేటువంటి సమయంలోనికి మనం ఇక్కడే We వచ్చాం heard ప్రియులారా. very clearly last week గత వారం చాలా స్పష్టంగా తెలియజేసుకున్నాం, చూసాం. that light is shining more and more. ఈ వెలుగు ఇంకా ఇంకా The ప్రకాశిస్తున్నది. Lord is ministering a present word. ప్రభు ఈ స్థలంలో కావాల్సిన వాక్యాన్ని God మనకు is bringing చెప్తున్నాడు. forth the people who are blind into the realm of light. ఎవరైతే అంధత్వం ఉన్నారో వారిని వెలుగు అనేటువంటి స్థానంలో The light తీసుకొస్తున్నాడు. is come. ఆ వెలుగు వచ్చినది. Their eyes have been opened to behold him. ఆయనను చూడడానికి వారి నేత్రాలు తెరవబడ్డాయి. And he is the life. ఆయనే జీవమై ఉన్నాడు. And they are able to see him as their life. వారి యొక్క జీవముగా ఆయనను వారు చూడగలుగుతున్నారు. They are speaking more about life than death. వారు మరణము కంటే ఎక్కువగా జీవము గురించి Now, మాట్లాడుతున్నారు. my brothers and sisters, నా ప్రియ సహోదరి you సహోదరులారా, know how often we confess, we think negative things in our life. మనం ఇన్ని సార్లు ఈ యొక్క As a వ్యతిరేకమైన man, మాటలు think మాట్లాడుతున్నాం. that's so easy. ఒక మనుషుడు ఏ రకంగా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు. We have heard that word. ఆ మాటను మనం విన్నాం 23వ అధ్యాయం సామెతల్లో. Many a time we think death, we speak death, and we live death. అనేక సార్లు మనము మరణం గురించి ఆలోచిస్తాం, మాట్లాడతాం, ఆ రకంగా God is జీవిస్తాం. opening the eyes of some. కొంతమంది జీవితాలు దేవుడు తెరుస్తున్నాడు. Their light is becoming brighter and brighter. వారి యొక్క వెలుగు ఇంకా పెరుగుతూ ఉన్నది ప్రియులారా. So they are therefore speaking more life. అందుకోసం ఇంకా జీవం They మాట్లాడుతున్నారు are వారు. thinking more life. మరి అందుకోసం ఇంకా జీవం గురించి And they are మాట్లాడుతున్నారు. living more life ఇంకా జీవము సమృద్ధిగా జరుగుతున్నది than death in their life. వారి యొక్క మరణము I want కంటే. to ask you, is there a change in your life? నీ జీవితంలో ఏమైనా మార్పు ఉన్నదా? Are you experiencing a change in your thinking, in your speaking, and in your నీ living? ఆలోచనలో, నీ మాటల్లో, నీ జీవితంలో ఏమైనా మార్పు అనేది కనబడుతుందా? And this is happening ఇది because they are thinking the Lord as their life. ప్రభు వారి జీవముగా, జీవితంగా వారు భావిస్తున్నారు, ఆలోచిస్తున్నారు That కాబట్టి is what జరుగుతుంది. is happening with this company of people. ఎవరైతే ఈ రకంగా ఆలోచించుకుని జీవిస్తున్నారో That వారి is జీవితంలో what God మార్పు is జరుగుతుంది. expecting of you and me today. నీ నుంచి నా నుంచి కూడా ప్రభు ఆశిస్తున్నది And as we ఇదే. heard last week, గత వారం విన్నాం కదా, they are becoming blind to the realm of death. వారు జీవము విషయంలో గుడ్డివారు As he is ఉంటున్నారు. opening their eyes to see life more and more. వారి నేత్రాలు జీవమును ఇంకా ఇంకా చూడడానికి తెరవబడుతున్నాయి. As the Lord is opening the purpose of their salvation. వారి యొక్క రక్షణకు ఉద్దేశం కోసం ప్రభు ఇంకా తెరుస్తున్నాడు. Therefore they are no more thinking about death. అందుకోసం వారి యొక్క మరణం గురించి ఎక్కువగా అసలు They ఆలోచించడం are లేదు. not in the realm of death. వారి యొక్క మరణపు క్షేత్రాన్ని They వదిలిపెట్టేశారు. are being caught up with Life. the realm of life. వారి జీవం అనే దానిని పట్టుకుని That ఉన్నారు. their soul is being saved. వారి యొక్క మనసు రక్షణ పొందుతూ ఉన్నది. And their bodies shall be redeemed. వారి యొక్క శరీరము The మహిమపరచబడతాది. day of the redemption of their bodies are drawing nigh. వారి యొక్క విమోచన, వారి శరీరం యొక్క విమోచన దినం Now, I want to సమీపమైనది. move on. As I said, it's time for us to think life and speak life
and live life. ఇది నేను ముందుగానే చెప్పాను కదా, మనం మరణం గురించి ఆలోచించడానికి, మాట్లాడడానికి, జీవించడానికి సమయం ఇది. Turn us to the book of Hebrews chapter 11. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడాలని And ఆశపడుతున్నాను. see there, verse 5. 5వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. Enoch was translated that విశ్వాసం he should not see death, and was not found, విశ్వాసం because God had translated him. For before his translation, he had this testimony, that he pleased God. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనుకోబడెను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. I would like to emphasize some words in this word. ఈ యొక్క వచనంలో ఉన్న కొన్ని శబ్దాలు నేను నొక్కి చెప్పాలని ఆశపడుతున్నాను. విశ్వాసమును బట్టి Enoch was translated. అతడు కొనుపోబడెను. Translated. కొనుపోబడెను. Yes. That he should not see death. అతడు Should not see death. మరణము చూడకుండునట్లు And was not found. అతడు కనబడలేదు. He was not found. అతడు కనబడలేదు. Why he was not found? ఎందుకు అతడు కనబడలేదు? Because he was translated. ఎందుకనంటే అతనికి ఒక స్థానం నుంచి మరొక స్థానంలో తీసుకొని పోబడ్డాడు. He should not see death. అతడు మరణము చూడకుండా ఉండునట్లు చేయబడింది. అలాగా As we said, because God translated him. దేవుడు అతనిని తీసుకుని పోయాడు ఇక్కడి నుంచి. So before his translation, అతడు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళక ముందు he had this testimony. అతని దగ్గర ఒక సాక్ష్యం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And the testimony ఆ was సాక్ష్యం ఏమిటనంటే that he pleased God. అతడు దేవునిని సంతోషపరిచాడు. Hallelujah. హల్లెలూయా. How precious that ఎంత is. శ్రేష్టమైనది కదా ఇది. Now it may sound like to some of us, అది ఏదో విన్న వాక్యంలా oh, కనబడుతుంటది. it happened in those times. ఆ రోజుల్లో జరిగి ఉండొచ్చు. But there are things God wants us to meditate on. That's why it is written again. ఆయన మరలా ఈ వాక్యాలు ఎందుకు రాశాడంటే కొన్ని వాటిని It's ధ్యానం written for చేయాలని, our admonition. మన యొక్క It's క్షేమాభివృద్ధి written కోసం, for our correction. మన యొక్క దిద్దుబాటు కొరకు. That we upon whom the ends of the world have come, we may know and understand మనం and prepare ourselves. మనం ఏ లోకంలోనికి వెళ్ళబోతున్నామో దానికోసం మనం సిద్ధపడాలని. So we see that Enoch was translated into a realm. ఈ హానోకు ఒక స్థానంలోనికి వెళ్ళాడు. He was translated into a realm where he did not see death. అతడు ఎలాంటి స్థానానికి వెళ్ళాడంటే అక్కడ మరణం చూడాల్సిన పని లేదు. He was translated into a realm where he did not see death. అతడు మరణం చూడాల్సిన అవసరం లేనటువంటి స్థానంలోనికి వెళ్ళాడు. When Enoch walked upon this earth, హానోకు ఈ దీనిని he did not relate భూమి మీద himself to నడిచినప్పుడు the realm of death. అతడు మరణం చూడలేదు. Hallelujah. Now that's the secret. అది రహస్యం. He had one testimony అతడి దగ్గర ఒకే ఒక సాక్ష్యం that ఉంది. he pleased God. అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడు. Let's just turn to the book of Hebrews, Genesis. మనం ఆదికాండం చూద్దాం Genesis చూడండి. chapter 5. 5వ అధ్యాయము. ఆదికాండం 5వ అధ్యాయం. Genesis chapter 5. ఆదికాండం 5వ అధ్యాయం. When we read these verses here, మనం ఈ వచనాలు మనం చదివినప్పుడు verse 5, 5వ వచనం, it talks about Adam and all the days that Adam lived, and the end says, and he died. ఆదాము బ్రతికిన దినములన్నీ 935 సంవత్సరాలు అప్పుడు అతడు And we చనిపోయాడు. turn to verse 8. 8వ వచనంలో కూడా All the days of Seth, and then it says, and he died. షేతు బ్రతికిన దినములన్నీ అని చెప్పి అతడు మృతి పొందిన ఉంటాడు. Yes, and verse 11, and all the days of Enos, and then it says, and he died. 11వ వచనంలో కూడా అలాగునే ఏనోషు దినములన్నీ అని చెప్పి మృతి పొందిన ఉంటాడు. And then verse 14, 14వ వచనంలో and all the days of Canaan,
where, and then he says, and he died. 14 వచనం అంటాడు కదా, కేనాను దినములన్నీ అని చెప్పి మృతి పొందెనని Verse అంటాడు. 17, 17వ వచనం, and all the days of Mahalalel, and then he says, and he died. 17వ వచనం అంటాడు కదా, మెహలలేలు అని చెప్పి అతను మృతి And verse పొందినంటాడు. 20, 20వ వచనంలో, and all the days of Jared were 962 years, and he died. ఆ తర్వాత ఎరుదు దినములన్నీ అని చెప్పి 20వ వచనంలో అతను మృతి పొందనంటాడు. So we see that death was a common thing in those days. ఈ మరణం అనేది సాధారణమైనది It was వరకే, happening among humanity, మానవత్వంలో జరుగుతున్నది అది. and all his forefathers died. వారి యొక్క పితరులందరూ చనిపోయారు. But this man had a different walk, and that was a walk with God. ఈ వ్యక్తి అయితే దేవునితో ప్రత్యేకమైన నడకను కలిగి ఉన్నాడు. You know, and దేవునితో Enoch lived 65 years and begat Methuselah. And Enoch walked with God after he begat Methuselah 300 years and begat sons and daughters. And all the days of Enoch were 365 years. And Enoch walked with God, and he was not, for God took him. 22వ వచనం అంటాడు కదా, హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను Now the కుమార్తెలను Hebrew కని. writer says, ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, you know, when he talks about Enoch, అతడు హానోకు వారు హానోకు గురించి he మాట్లాడినప్పుడు says he was translated before, and before his translation, he had this testimony that he pleased God. అక్కడ అంటాడు, అతడు కొనుపోబడక ముందు అతని దగ్గర ఒక సాక్ష్యం ఉన్నది, అది దేవునికి ఇష్టడై ఉన్నాడనేది. Though that is not very clearly written here. ఇక్కడ అది స్పష్టంగా రాయబడలేదు. But he says Enoch walked with God. కానీ హానోకు దేవునితో And verse నడిచాడు. 24 it says, and Enoch walked with God, and he was not, for God took him. 24వ వచనం అంటాడు కదా, హానోకు దేవునితో నడిచిన తరువాత అతడు So దేవుడు we అతను see that there కొనుపోయిను. was something so different about this man's life. ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. Death was so common in humanity. ఈ మరణం అనేది ప్రతి మనుషునికి వస్తూ ఉన్నది. But we see here about this man Enoch. కానీ ఇక్కడ ఒక మనిషిని చూస్తున్న అతడు హానోకు, He says he had this testimony అతని యొక్క సాక్ష్యం ఏంటి? that he walked with God. అతడు దేవునితో నడిచాడు. You know, and that is something that we must be, you know, we must ponder on even tonight. ఈ రాత్రి కాల సంబంధం ఈ యొక్క విషయాన్ని మనం You know, it ఆలోచించవలసి ఉన్నది. says very clearly when we turn again to the book of Jude. మన యోధా పత్రిక చూసినప్పుడు అక్కడ కూడా You know, హానోకు there's a గురించి mention రాయబడింది. of him there again. అక్కడ కూడా Let's హానోకు just గురించి read what is రాయబడింది. mentioned of him అక్కడ there. ఆయన గురించి ఏమని రాశారు చూద్దాం చూడండి. The book of Jude యోధా పత్రిక and verse 14. 14వ వచనంలో, And Enoch also, the seventh from Adam, prophesied of these, saying, behold, the Lord cometh with 10,000s of his saints, to execute judgment upon all, to convince all that are ungodly among them of all their ungodly deeds, which they have ungodly committed, and of all their hard speeches, which ungodly sinners have spoken against him. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్లనెను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనుల క్రియలన్నిటికి గూర్చియు భక్తిహీనులైన పాపులు తమ విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన 10,000 పరిశుద్ధులతో Listen very carefully. వస్తున్నాడు. You know, పరివారకు Enoch వచ్చాడు. prophesied. అతడు ప్రవచించాడు. You know, it's very interesting to see that, and it says here, Jude says by the Holy Spirit, Enoch also seventh from Adam prophesied. ఆదాము మొదలుకొని 7వ వాడైన యోహానోకు ప్రవచించాడని చెప్తున్నాడు. Yes, by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా Jude చెప్తున్నాడు. makes this expression. యోధా ఈ మాటను చెప్పగలుగుతున్నాడు. You know, so there is something very interesting about this man for us in this time. ఈ సమయంలో ఈ వ్యక్తి గురించి ఆలోచించడం అది చాలా శ్రద్ధతో కూడిన విషయం. Yes, God had a schedule for Enoch. హానోక్కి దేవునికంటూ ఒక నియమించిన కార్యక్రమం ఉన్నది.
And that was to walk with him. అది ఏంటి అని అంటే అది దేవునితో అతడు నడవాలని. And Enoch's schedule was different from the schedule all others had, all his forefathers had. తన ఈ హానోకు కంటే ముందు నడిచినటువంటి పితరులందరూ వారి యొక్క కార్యక్రమం వేరు. Concerning them it says they all died. వారి గురించి ఏమంటుందంటే వారు అందరూ మృతి పొందెను. But that schedule was interrupted by a man who walked with God in faith. అది ముందుగానే సిద్ధపరిచినటువంటి ఆ కార్యక్రమాన్ని విశ్వాసం కలిగిన వ్యక్తి దాన్ని ఆపు చేశాడు. That schedule that all his forefathers went through, వారికి నియమించబడినటువంటి ఆ కార్యక్రమం అంతటిని ఇతడు ఆపు చేశాడు. interrupted by అతడు ఆటంకపరిచాడు. faith. విశ్వాసము ద్వారా దాన్ని ఆటంకపరిచాడు. Yes. That was interrupted by faith. ప్రతి వారు ఒక తరం తర్వాత ఒకరు చనిపోతుంటే దానిని విశ్వాసం ద్వారా ఆటంకపరిచాడు. People who live by faith. ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో వారికి వేరే మార్గం ఉందని చూపించాడు ఇక్కడ. That's what he could see. అది అతడు చూడగలుగుతున్నాడు. So Enoch walked in the powers of an age that is to come. అతడు రాబోయేటువంటి ఆ తరము యొక్క శక్తిలో ఆ కాలంలో అతడు జీవించగలుగుతున్నాడు. Turn with me to Hebrews chapter 6. 6వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం హెబ్రీ రాసిన. It says here, and have tasted the good word of God and the power of the world to come. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత Enoch tasted of the powers of the world to come. ఈ హానోకు ఈ రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించాడు. So we see here a man who interrupted the schedule that was on there by faith. ఒకరి తర్వాత ఒకరు చనిపోయేటువంటి ఆ కార్యక్రమాన్ని విశ్వాసము ద్వారా అతడు ఆటంకపరిచాడు. Yes, now that is very precious. అది చాలా శ్రేష్టమైంది. He saw that there is a realm that is available in God. దేవునిలో దొరికేటువంటి ఆ కాలాన్ని చూడగలుగుతున్నాడు. He saw it by faith. అతడు విశ్వాసం బట్టి చూడగలిగాడు. He walked with God. దేవునితో నడిచాడు. And Jude says Enoch was the seventh from Adam. యోధా అంటాడు కదా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అని అంటాడు. Enoch was seventh from Adam. That's what it says? Yes. PD means what? Generation. All right. So the scripture says, లేఖనం చెప్తుంది కదా, in the book of 2 Peter. 2వ పేతురు. Yes, let's turn to that. చూద్దాం చూడండి. 2వ పేతురు chapter 3 3వ అధ్యాయం and verse 8. 8వ వచనం. But beloved, be not ignorant of this one thing, that one day is with the Lord as 1,000 years, and 1,000 years as one day. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. So Peter says a day is equal to 1,000 years, and 1,000 years as one day unto the Lord. ప్రభుకి 1000 సంవత్సరాలు ఒక దినం లాగా, ఒక దినం 1000 సంవత్సరాలు. Now Enoch was seventh from Adam. హానోకు ఆదాము దగ్గర నుంచి 7వ వాడు. According to Peter, పేతురు మాట a ప్రకారం day is as 1,000 years. ఒక దినము 1000 సంవత్సరాలు. And we know that if that is the calculation, అది ఆ రకంగా లెక్క చూసుకుంటే, that is the prophetic calculation, అది ప్రవచనాత్మకమైన లెక్కలైతే we are in the seventh day from Adam. ఆదాము దగ్గర నుంచి మనము 7వ తరంలో ఉన్నాం. Hallelujah. We are living in the seventh day from Adam. ఆదాము దగ్గర నుంచి మనం 7వ తరంలో ఉన్నాం. And we are living the third day from Christ. యేసు క్రీస్తు వారి దగ్గర నుంచి మనం 3వ రోజులో ఉన్నాం.
And once again, I would like to say, somebody will be translated. ఎవరో ఒకరు ఈ స్థానాంతరిగతం చేయబడతారు. You know, there will be a people who will be translated. ఈ రకంగా కొనుపోబడేటువంటి కొంతమంది There will ప్రజలు be a ఉంటారు. church that will be translated. ఈ రకంగా కొనుపోబడేటువంటి సంఘం That they ఉంటుంది. should not see death. వారు మరణము చూడకుండా ఉండునట్లు. Hallelujah. హల్లెలూయా. You know, now it may sound like a very high thinking, ఇదేదో చాలా ఉన్నతంగా ఆలోచించే విధంగా ఉండొచ్చు, but that is the calling of the church. కానీ సంఘమునకు ఇవ్వబడిన పిలుపు అదే. Church is called to overcome even the last enemy. ఈ ఆఖరి శత్రువును జయించడానికి సంఘమునకు పిలుపు ఇవ్వబడింది. So there is a salvation of our soul, మన యొక్క మనస్సునకు రక్షణ అనేది and ఉంది. there is a redemption of even our bodies. మన యొక్క శరీరాలకు విమోచన అనేది ఉన్నది. You know, that is where the church is heading. అటువైపే సంఘం ముందుకు సాగుతుంది. Remember, we are living in the seventh day. మనము 7వ తరంలో And ఉన్నాం. God is going to have a people who will believe as Enoch of old. ఈ హానోకు వలె నమ్మేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రజలు ఉంటారు ఆయనకు. They will be those who will interrupt by faith. వారు విశ్వాసము ద్వారా ఈ యొక్క ప్రజలలో ఆటంకం కలుగజేస్తారు. And will come into that realm. వారు ఆ లోకంలోనికి వస్తారు. The church will come. సంఘం ఆ స్థానంలోకి వస్తుంది. There is a call over his church there. అక్కడ సంఘమునకు ఈ పిలుపు A ఇవ్వబడింది. church that will overcome the last ఈ enemy ఆఖరి శత్రువుని సంఘము జయిస్తది. and will come into that victorious place in Christ Jesus. క్రీస్తునందు ఆ యొక్క విజయోత్సవం సమయంలోని You know, and స్థానంకి without వస్తుంది. faith, it is impossible to please him, the word of God says. దేవుని లేఖనం చెప్తుంది కదా, విశ్వాసం లేకుండా దేవుని So the full సంతోషపరచడం salvation, అసాధ్యం. the fullness in Christ, క్రీస్తునందు సంపూర్ణత, the redemption even of our bodies, మన యొక్క శరీరములకు విమోచనకు కూడా is a realm unto which the church of Jesus Christ will come into. సంఘము ఆ ఏ స్థానంకు రావాలని ప్రభువు నియమించాడు ఆ You know, స్థానంలోకి as it వస్తారు. says here, Enoch had a testimony హానోకు దగ్గర ఒక సాక్ష్యం ఉన్నది, that he pleased God. అతడు దేవునికి ఇష్టడై ఉండెను. And I want to say this, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, Enoch was confessing life. హానోకు జీవమును ఒప్పుకుంటున్నాడు, జీవమును ఆలోచిస్తున్నాడు, And he had a walk with life. అతడు జీవముతో నడుస్తున్నాడు. Life which is in God. దేవునిలో ఉన్న జీవం And అది. Enoch could not be found. హానోకు కనబడలేదు. That's what it says. And he was not found. అతడు కనబడలేదు అని వాక్యం Yes. చెప్తుంది. He was not found. అతడు కనబడలేదని వాక్యం చెప్తుంది. Hallelujah. He was not found. He was walking with God. అతడు దేవునితో నడుస్తున్నాడు. Everybody looked for and he was not found. అందరూ ఎదురు చూస్తున్నారు, ఏనో అక్కడ He లేడు. was in that walk with God in his daily life. అతడు ప్రతిరోజు దేవునితో నడుస్తూ ఉన్నాడు. He had this testimony. అతనికి ఈ సాక్ష్యం ఉన్నది, He walked with God. అతడు దేవునితో నడిచాడు. And he had this testimony. అతనికి ఈ సాక్ష్యం That ఉన్నది, he walked with God. దేవునితో నడిచాడనే సాక్ష్యం ఉన్నది, మరియు దేవుని You know, the New సంతోషపరచడని Testament సాక్ష్యం says to ఉన్నది. us నూతన నిబంధన అంటుంది, that we are dead మనము చనిపోయిన and our వరము, life is hid away in Christ. మనము క్రీస్తులో మన జీవం దాచబడి Yes, ఉన్నది. we read that in Colossians. కొలొస్సీయులు I'd like రాసిన to turn పత్రిక, to that scripture. దయచేసి ఆ లేఖనం చూద్దాం. 3వ Colossians, అధ్యాయం. because many of our brothers and sisters may not know where that scripture is. So I would like to turn to that scripture and read that scripture as well. You know, లేఖనం Colossians చూద్దాం. chapter 1, మొదటి అధ్యాయం కొలొస్సీయులు రాసిన verses పత్రిక. 1 to, Colossians chapter 3, కొలొస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం and verses 1 to 4. 1 నుండి 4 If వచనాలు. ye then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. Set your affection on things above, not on things on the earth. For ye are dead, and your life is hid with Christ in God. When Christ, who is our life, shall appear, then shall ye also appear with him in glory. హల్లెలూయా. Yes. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, Hallelujah. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు.
పైనున్న వాటి మీదనే గాని So, భూ brothers and సంబంధమైన sisters, వాటి this మీద is మనసు the realm పెట్టుకొనుకుడు. of life. ఇది జీవము యొక్క This is where స్థానము. we are called to walk like Enoch of old. ఓ పాత నిబంధనలు ఉన్నటువంటి హానోకు వలె నడవాలని పిలువబడ్డాం. Enoch walked with God. హానోకు దేవునితో నడిచాడు. We are to be found in this realm. మనము ఈ స్థానంలో కనబడాలి. This realm is realm of life. ఈ యొక్క స్థానము అది Set your జీవం గల affection స్థానం. on things above. పైనున్న వాటి మీద ప్రేమ Not the కలిగినటువంటిది. things of the earth and not the things of the dust. ఓ భూ సంబంధమైనవి ధూళి సంబంధమైన వాటి మీద Shake కాదు. the dust off. ఆ యొక్క ధూళిని దులిపేసుకో. Sit up. కూర్చో, లేచి కూర్చో. Hallelujah. హల్లెలూయా. And break those bands that are binding us. నిన్ను బంధిస్తున్నటువంటి ప్రతి బంధకాన్ని Yes. Oh, తెంచివేయి. we are dead. ఎందుకంటే మీరు క్రీస్తులో చనిపో You are dead to those things. మీరు వాటన్నిటికీ కూడా చనిపోయి ఉన్నారు. You are dead to that realm మీరు of dust. ఆ లోకానికి మీరు చనిపోయి ఉన్నారు. And your life is hid with Christ. మీరు క్రీస్తులో మీ జీవం దాచబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So, brothers and sisters, this is to be practical in our lives. ఇది మన జీవితంలో I అవసరం. know how often we are pushed into the negative side. మనం ఈ యొక్క వ్యతిరేక How దశలోకి often మనం we are pushed into through circumstances and situation. Our mind is, I know how much I struggle even today. There are so many situations, so many things that are brought into your mind that you begin to dwell and think on those things. And I want to tell you, it brings you down ప్రియులారా, the dust. మనకు చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఎలాంటి సంగతులు జరుగుతాయనంటే అస్తమాను వాటి గురించే ఆలోచింపలా చేస్తుంది. అవి మనల్ని ధూళిలో ఉంచుతాయి. Heart in us, like Enoch of all, to walk in the realm of life. అలాంటివన్నీ జరిగినప్పటికీ మనము హానోకు వలె జీవము గల మార్గంలో నడవవలసి ఉన్నది. And when we walk that realm, మనం ఆ లోకంలో నడిచినప్పుడు we will not be found. మనం కూడా కనబడం. Where we will not be found? ఎక్కడ మనం కనబడం? We will not be found in the realm of death. మన మరణపు స్థానాల్లో మనం కనబడం. We will not be found in the realm of మన death. మరణపు స్థానాల్లో మనం కనబడం. So that was my prayer this evening before I came here. నేను ఇక్కడ రాకముందు నా ప్రార్థన ఇదే. Lord, I do not want to be found in that realm. ప్రభువా, నేను ఆ యొక్క I do మరణపు not స్థానంలో want to be కనబడకూడదు. thinking and speaking and in that realm. నేను ఆ యొక్క మరణమును మాట్లాడడం గాని ఆలోచించడం గాని జీవించడం గాని జరగకూడదు నా జీవితంలో. And I will not be found in that realm. నేను ఆ లోకంలో And కనబడకూడదు. the first one who will notice that, the first one who will notice that you are missing. దీనిని మొట్టమొదట ధ్యానం చేసిన వాడు పట్టించుకున్నాడు ఎవరంటే Yeah, कि आप missing है. Yes, that you are missing from the realm of death. మొట్టమొదటిగా నువ్వు కోల్పోయేది ఏంటంటే మరణం. The realm of the fearful. అది భయముతో కూడినటువంటిది. Is the devil. అది సాతానుగాడు. He suddenly sees that you are missing. వాడు చూసి మనల్ని చూసి అక్కడ లేకపోతే వాడు భయపడతాడు. Remember that. అది జ్ఞాపకం చేసుకోండి. He is the first one to notice that you are missing. నీకు కనపడని స్థితిని చూసేవాడు మొట్టమొదటి సాతానుగాడే. He is seeking after you. ఎందుకంటే అతడు నీ వెంట పడ్డాడు. Yes, and he cannot find you. అతడు నిన్ను కనుగొనలేడు. We find it in the book of 1 Peter, మొదటి పేతురులో chapter 1. మొదటి అధ్యాయం Chapter 5. 5వ అధ్యాయం 1 Peter chapter 5 and verse 8. 8వ వచనం. Be sober and vigilant, because your adversary the devil, as a roaring lion, walketh about, seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరం మ్రింగుదలని తిరుగుతున్నాడు, ఎదుగుచూ తిరుగుతున్నాడు. శత్రువు మనలను వెతుకుతూ తిరుగుతున్నాడు. నీ గురించి తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. నీవు ప్రభువులో నడుస్తూ ఉన్నప్పుడు, నీవు జీవం వైపు నీ దృష్టిని కేంద్రీకరించినప్పుడు, నీవు జీవం గురించి మాట్లాడుతున్నప్పుడు, జీవమును ఆలోచిస్తున్నప్పుడు, ఈ రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటే, నీ యొక్క మనసు యొక్క రక్షణ గురించి సమస్త ద్వేషమును పక్కన పెట్టేసినప్పుడు, ప్రతీకారం పక్కన పెట్టేసినప్పుడు, భయమును పక్కన పెట్టేసినప్పుడు, when you do that, నీవు ఇలా చేసినప్పుడు, the first one to notice that you are not there in that realm is the enemy. నీవు అక్కడ కనబడకుండా చూసేది ఎవరంటే మొట్టమొదటి శత్రువు.
He is seeking after. ఎందుకంటే అతడు నీ వెంట పడుతున్నాడు, వెతుకుచూ ఉన్నాడు ఎవరు మృంగుదామా అని. He can see that you are not there. నువ్వు అక్కడ మరణంలో ఉండకపోయేటప్పుడు You know, we కనపడకుండా read in ఉండేది. the book of John chapter 14. యోహాను సువార్త 14 అధ్యాయంలో, John 14. యోహాను సువార్త 14 అధ్యాయం. Yes. Very encouraging word. How precious if that could become a part of our life in reality. ఎంత But may God help us to have that desire in our hearts. మన హృదయంలో ఇటువంటి ఆశను మనం And కలిగి that's ఉండాలి. what God wants us to have in our మన hearts. హృదయాలు ఇటువంటి ఆశను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Verse 30, John 14 and 30, it says, 14:30. However, I will not talk much with you, for the prince of the world cometh, and hath nothing in me. హల్లెలూయా. Yes. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో అతనికి సంబంధం ఏమీ లేదు. He is seeking after, he is going around. అతడు తిరుగుతా ఉన్నాడు గంగిరెడ్లాగా. And the Lord Jesus says, he is coming, ప్రభు అంటున్నాడు కదా, but he will find nothing in me. అతడు నాలో ఏం కనబడదు అతనికి. He will find me missing from that realm where he is searching. అతడు ఎక్కడైతే వెతుకుతున్నాడో అక్కడ నేను వాడికి He will కనబడను. not find me there. నేను అక్కడ కనబడను. I'm out of that realm. నేను ఆ లోకంలో లేను. You know how wonderful it ఎంత is. అద్భుతమైన విషయం ఇది. He is out of that realm. ఆయన ఆ లోకం నుంచి బయట You know, ఉన్నాడు. so he cannot devour those who are, out of the realm of death and fear. మరణము భయము యొక్క స్థానం నుంచి Yes. బయట వచ్చేస్తే సాతాను గాడికి అక్కడ దొరకం మనం. He cannot, come there. అతడు అక్కడికి I రాలేడు. want to encourage you therefore. అందుని బట్టి మిమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తున్నాను. How important it is that our soul is saved in these days. ఈ రోజుల్లో మన మనసు మార్పు చెందడం అనేది ఎంత How ఇంపార్టెంట్ important చూడండి. it is for us to arise and sit up. మనం లేచి Dust our, shake off our death. మనం లేచి కూర్చుని మన యొక్క ధూళినంతటిని దులుపుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నదో చూడండి. The prince of the world cometh, but he has got nothing in. లోకాధికారి వచ్చుచున్నాడు, అతడు నాలో ఏం Some brothers కనబడతలేదు. say, అతడు he has got nothing in common with me. అతనికి నాకు సమానమైనది ఏదీ There లేదు. is nothing that he can devour. అతడు నన్ను గర్జించలేడు, నన్ను మృంగలేడు. Glory to God. దేవునికి మహిమ. May God really help us. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. And Enoch was not in the realm of death anymore. హానోకు ఆ యొక్క మరణపు స్థానంలో లేడు. He was found in the realm of life. అతడు జీవము గల స్థానాల్లో కనబడుతున్నాడు. He walked in the realm of life. అతడు నడుచుకుంటూ జీవపు మార్గంలో నడుచుకుంటూ పోయాడు. Seven from Adam. ఆదాము చూడండి. There's going to be a church that is called to walk with Christ. అలాంటి ఈ రోజుల్లో దేవునికి అలా నడుచుకున్న సంఘం ఉంటుంది. Something very, very high thinking. ఇది చాలా ఉన్నతమైన ఆలోచనగా కనబడొచ్చు. That is the calling of the church. అదే సంఘమునకు ఇవ్వబడిన పిలుపు. God will have a bride, a church that will overcome the last enemy. ఓ చివరి శత్రువును జయించడానికి ఆయన కలిగినటువంటి సంఘం ఆయన కలిగి ఉంటాడు. Redemption, even our bodies, is what the sons are crying for in Romans chapter 8. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, సృష్టి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుంది. In our spirit. అది ఏరుస్తున్నది లోపల. Yes, let's just turn to Romans chapter 8. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూద్దాం చూడండి. Yes, Romans chapter 8. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం verse 23. 23వ వచనం. And not only they but ourselves also, which have the first fruit of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption, to wit, the redemption of our body. ప్రథమ ఫల ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు ఆయన మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెడిచి మనలో మనం ములుగుచున్నాం. మన యొక్క దేహం విమోచన కొరకు. That is where we are heading. దాని కొరకు మనం వెళ్తున్నాం. That is where the manifestation of the sons will happen. ఓ దేవుని కుమారులు ప్రత్యక్షమైనప్పుడు జరిగేది అదే. Oh, may God help us. మనలో ప్రభు మనకు So సహాయం let's చేయండి. not say it's hard, it's not possible. ఇది కఠినమో ఇది సాధ్యం కాదని అనుకోవద్దు. But let us believe God. మనం దేవుని యందు విశ్వాసం There is a ఉంచుదాం. progressive salvation. ఆయనే మన యొక్క రక్షణకు Our ప్రగతిశీలైన. soul is to be saved. మన యొక్క మనసు We have రక్షించబడాలి. to dust off we have to shake off every dust. సమస్తమైన ధూళిని మనం దులుపు వేయాలి. And we will be unseen
the seeker, the one who is seeking for us will not find us. మనలను వెతుకుచూ తిరుగుచున్నాడు చూసారు, వాడు మనలను కనుగొనలేడు. మన దేవుని ఉన్న He మార్గంలో cannot నడిస్తే devour the people who walk in the Amen. realm Hallelujah. of the eternal. ఓ నిత్య జీవపు మార్గంలో నడిచే వాడిని వాడు ఎన్నటికి కూడా మింగలేడు. వావ్, హల్లెలూయా. Yes. Now dekh payega. అప్పుడు కనపడం. Chapter 4, 2 Corinthians chapter 4. 2 కొరింథీ 4వ అధ్యాయం Chapter 4 and verse 17 and 18. We have turned to this before as well. 17. For our Attention. light affliction, which is but for a moment, worketh for us a far more exceeding and eternal weight of glory. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారం While కలుగజేయుచున్నది. we look not at the things which are seen, ఎలయనగా but at the things which are not seen. For the things which are seen are temporal, but the things which are not seen. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం గనుక దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. And let me say this, some of us may think it is not a practical word. ఇదేదో ప్రాక్టికల్ గా చేసే కార్యం But listen carefully. అని అనుకుంటున్నారు. Who is saying it's not practical? ఇది ప్రాక్టికల్ కాదని ఎవరు It is the అంటున్నారు? unbelieving, natural, carnal mind that is hostile towards God. దేవుని మార్గం నుంచి Hallelujah. తప్పుకొని శారీరకంగా లోకానుసారంగా జీవిస్తున్న వ్యక్తి అన్నాడు ఇది That సాధ్యం carnal కాదని. mind, that rational mind, Yes. that is hostile, is enemy to God's plan in your నీ life. జీవితంలో దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ ఆత్మను చూసావు, ఆ ఆత్మ నీతో చెప్తుంది సాధ్యం కాదని. దేవుని మార్గంలో వెళ్ళడం May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. That mind, ఆ మనసు, that carnal ఆ mind, శారీరకమైన మనసు, that is against God. దేవునికి వ్యతిరేకమైన ఆ మనసు, That mind is speaking. ఆ మనసు మాట్లాడుతుంది. This is not possible. ఇది ఈ మార్గంలో వెళ్ళడం సాధ్యం We కాదు. see the life of Enoch. హానోకు జీవితాన్ని మనం He చూసాం. walked with God. అతడు దేవునితో నడిచాడు. And he had this testimony అతనికి ఈ సాక్ష్యం that ఉన్నది. he walked with God. దేవునితో నడిచాడు అతడు. He walked in that realm of life. అతడు జీవము గల మార్గంలో Saints, నడిచాడు. listen carefully. పరిశుద్ధులారా వినండి The జాగ్రత్తగా. carnal mind will disagree with God's word. ఈ శారీరకమైన మనసు దేవుని వాక్యానికి అంగీకరించదు, లోబడదు. The soul is at war with the spirit within us. మనలో ఉన్నటువంటి ఆత్మకి శరీరము ఎప్పుడు పోరాటం We జరుగుతుంది. need to make sure that the spirit's desire is that we agree with the spirit. మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మన యొక్క మనసు ఆత్మకు లోబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. The desire of the spirit is that we agree with the spirit. That I agree with the spirit. నాలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మకు There సమ్మతించు. is a fight between the spirit and the soul. And మన and the ప్రాణమునకు desire of మన the ఆత్మకు spirit is that పోరాటం we join జరుగుతుంటది. with the spirit మన యొక్క and not with our soul. మన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు అంగీకరించేలాగా చూసుకోవాలి. Yeah. Anyway, yeah. So may God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. That is the desire of God. అది దేవుని యొక్క ఆశయం ఉన్నది. That we be one with God. మనము దేవునిలో We ఒకటైనప్పుడు, be one with His word. ఆయన వాక్యముతో ఒకటై We be ఉన్నప్పుడు, one with His Holy Spirit. పరిశుద్ధాత్మలో ఒకటై ఉన్నప్పుడు, So let's not go by the mind which is hostile against God. దేవునికి వ్యతిరేకంగా బద్ధంగా పనిచేస్తున్నట్టు దానికి మనం అంగీకరించొద్దు. As Paul says here, దేవుని లేఖనం చెప్తుంది, the things which are eternal, things which are not seen are eternal. మనకు కనబడనివి అవి నిత్యత్వము We saw నిత్యములు. from another translation, మరొక అనువాదం కూడా మనం చూసాం ఇంతకు ముందు. the things which are seen are the realm of death. అది మరణపు యొక్క లోకములో ఉన్నవి. And the unseen realm is a realm of eternity. అది కనబడనటువంటి లోకం, అది నిత్య జీవం కలిగిన So లోకం. we need to realize, దీన్ని మనం గుర్తించాలి. those who live in the realm of the invisible, ఎవరైతే ఈ అదృశ్యమైనటువంటి లోకంలో జీవిస్తారో,
looking at the invisible, అది అదృశ్యమైన దాని వైపు చూస్తూ thinking at ఉంటారు, the invisible, అదృశ్యమైన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, living in the realm of the eternal. ఆ నిత్యత్వపు లోకంలో జీవిస్తూ If ఉంటారు. you are risen with Christ and think of things which are above, నీవు క్రీస్తుతో లేపబడిన వాడవైతే పైనున్న వాటిని వెతికితే they cannot be devoured by the enemy. వారిని సాతానుడు మృంగలేడు. There హల్లెలూయా. is a faith walk అది విశ్వాసపు నడక ఉన్నది in the spirit ఆత్మలో. for the overcomer in these end ఈ ఆఖరు రోజుల్లో జయం పొందే వారికి ఉన్నది. There is a faith walk in the spirit for the remnant church in this hour. ఈ ఆఖరు రోజుల్లో విశ్వాసం యొక్క నడక ఉన్నది సంఘానికి. Yes. So may God help us. ప్రభు మనకి సహాయం చేయను గాక. We need to know that. మనం దాన్ని తెలుసుకోవాలి. The enemy is looking for to devour, but we will not be in that realm where he can. మనము ఏ స్థానంలో ఉండడాలని చూసుకోవాలి జాగ్రత్తగా. ఎక్కడైతే సాతానుడు వచ్చి గర్జించడం మృంగడో Not be seen. అది Oh, may God మనం help అక్కడ us to ఉన్నప్పుడు see. అది There's a realm. మనల్ని చూడలేదు. There is a realm. ఒక స్థానం ఉన్నది. Amen. ఆమేన్. There is a realm where we need to walk. మనం నడవవలసిన ఒక స్థానం ఉన్నది. That realm in Christ. అది క్రీస్తులో ఉన్నటువంటి స్థానం. That realm where life is. అక్కడే జీవం ఉన్నటువంటి స్థానం అది. So that's why we need to think life, we need to speak life, Yes. we need to live life. అందుకోసమే మనం జీవం గురించి ఆలోచించాలి, జీవం గురించి మాట్లాడాలి, జీవంలో జీవించాలి. Our life has to be hidden therefore in that realm of Christ. ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ జీవములో మనము దాచబడి ఉన్నది. Well, we live upon this earth, మనం భూమి మీద జీవిస్తుంటాం. but as far as our spiritual man is concerned, మన ఆత్మీయ వ్యక్తి గురించి ఆలోచిస్తే we are no more in the realm of death, but we live in the realm of life. మనము మరణపు స్థానంలో లేము గాని జీవపు స్థానంలో ఉంటున్నాం. God is opening our eyes to see the realm of life, that we are becoming blind to the realm of death. దేవుడు మన మనోనేత్రాలు ఎందుకు తెరుస్తున్నాడు అనంటే మరణపు స్థానాన్ని విషయంలో మనం గుడ్డివారుగా ఉండాలని. We are thinking about victory. మనం జయము గురించి ఆలోచించాలి. We are becoming blind to defeats in our మన lives. జీవితంలో అపజయాల విషయంలో గుడ్డివారుగా ఉండాలి. So long we have been talking about defeats. ఎంతో కాలం నుంచి అపజయాల గురించే మాట్లాడుతూ వస్తున్నాం. For so long we have been talking about weakness. మన ఎంతో కాలం నుంచి బలహీనతల గురించి మాట్లాడుతున్నాం. Paul says, when I am weak, I am strong. నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుణ్ణి అని He పౌలు అంటాడు. believed God for strength. అతడు దేవుని అందరి విశ్వాసంతో పొందుతున్నాడు ఈ బలం. It's time for us to speak strength. అందుకోసం ఈ బలం గురించి మాట్లాడాల్సిన సమయం This is ఇది. time to speak victory. విజయం గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. Darkness will increase, అది మనలను అభివృద్ధి చెందుతుంది. but thy light is come. వెలుగు పెరుగుతూ ఉన్నది. It is increased. అది పెరుగుతూ ఉన్నది. God is sending his word, brothers and ఈ sisters. సహోదరి సోదరుడా దేవుని వాక్యం Oh, may God పంపిస్తున్నాడు help మనకి. us. ప్రభు మనకు సహాయం I want to చేయగాక. take us to a very precious word మరొక శ్రేష్టమైన లేఖనాన్ని in the చెప్పాలనుకుంటున్నాను. book of Job. యోబు గ్రంథంలో ఉన్నది. Yes. And please turn with me to the book of Job. యోబు గ్రంథంలో ఉన్నది. The book of Job, chapter 28. 28వ అధ్యాయం. Yes. Job chapter 28 and verse 7. I'm reading. 7వ వచనం చదువుతాం. There is a path which no fowl knoweth, which the vulture's eye hath not seen, the lion's whelps have not trodden it, nor the fierce lion passed by it. హల్లెలూయా. ఒక త్రోవ ఉన్నది, ఆ త్రోవలో క్రూర పక్షికైనా తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, Yes. గర్వం గల క్రూర జంతువులు దానిని త్రొక్కలేదు. అదొక త్రోవ ఉన్నది. Yes. తెలుగులో అలా లేదు కానీ పిల్లరా ఆ అర్థం అది. Yes. And I would like to read, I would like to emphasize, there is a path ఒక త్రోవ మార్గం ఉన్నది, ఒక మార్గం ఉన్నది. which no fowl knoweth, అది ఏ పక్షి కూడా దానికి ఆ మార్గం which తెలియదు. the vulture's eye hath not seen, అక్కడ ఏ రాంబందులు the డేగలు lion's చూడలేదు, whelps have not trodden.
గర్వము గల క్రూర జంతువులు దానిలో దానిని తొక్కలేదు. Nor the fierce lion passed by it. ఓ సింహము ఆ మార్గమున నడవలేదు. Another translation, the Living Bible says, no wild animal ever walked upon those treasures. No lion has set his paw there. ఏ అడవి జంతువులు ఆ యొక్క మార్గములో నడవలేదు అని లివింగ్ బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. One second. Hallelujah. Yeah. The path, sorry, that's it. I'd like to read from NLT. NLT నుంచి చదవాలని ఆశపడుతున్నాను. Yes. It says, verse 7, these are treasures no bird of prey can see. No falcon's eye observe. No wild animal has walked upon these treasures. Oh, hallelujah. No lion has ever set his paw there. Amen. So we see the scripture says, no animal has ever walked upon those treasures. ఆ యొక్క స్వాస్థ్యమును లేక ధననిధుల్ని ఏ జంతువు కూడా త్రొక్కలేదు. A path no fowl, no vulture has ever seen. ఆ యొక్క మార్గమును ఏ రాంబందులు దాంట్లో రాలేదు. Yes. Another translation, the Rotherham translation says, a path the vulture hath not discerned. ఆ యొక్క మార్గమును ఈ యొక్క రాంబందులు have not made a track thereof. వివేచించలేదు అని రోతర్హామ్ ట్రాన్స్లేషన్ చెప్తుంది. Neither had the lion marched thereon. అక్కడ సింహములు అది ఎప్పుడు నడవలేదు. Oh, there is a treasure. అక్కడ ధననిధి ఉంది. The enemy can never come in. అక్కడ శత్రువు రాలేడు. No proud beast ever paces it. No lion moves along it, says Moffat translation. Moffat translation ఉంటది కదా, ఏ గర్వము గల జంతువు ఆ మార్గంలో ప్రవేశించలేదు. Hallelujah. A treasure. ఆ నిధి. A treasure where the enemy can never tread. ఒక నిధి ఉన్నది, ఆ ధననిధిని శత్రువు ఎప్పుడు తొక్కలేదు. No foul knoweth. ఆ మార్గమే దానికి తెలియదు. The vulture's eye hath not seen. అక్కడ రాంబందులు నేను చూడలేదు. The lion's whelps have not trodden it. ఓ సింహాలు అక్కడ త్రొక్కలేదు. No fierce lion passed by it. క్రూరమైన ఏ సింహం కూడా అక్కడికి వెళ్ళలేదు. హల్లెలూయా. That's precious. A treasure. ఎంత గొప్ప భాగ్యం. The devil is a dirty bird. సాతానుడు ఇది అసభ్యకరమైన పక్షి. Yes. Bird. అసభ్యకర. The devil is a dirty bird. ఈ సాతానుగాడు అసభ్యకరమైనటువంటి పక్షి. Is a dirty bird. Pakshi hai. The devil is a dirty bird. సాతానుగాడు Matthew chapter 13 మత్తయి సువార్త 13 and verse 4. 4వ వచనం. And when he sowed, some seeds fell by the wayside, and the fowls came and devoured them up. Oh, yes. Matthew 13. మత్తయి సువార్త 13 4వ వచనం. Quickly, brother, please. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. The fowls came and devoured them up. పక్షులు వచ్చాయి, వాటిని మృంగివేశాయి. Yes, dirty birds. There is a way that the birds have not seen. ఒక మార్గం ఉన్నది, అక్కడ పక్షులు దాంట్లో చూడలేదు. Here is a bird. ఇక్కడ పక్షులు ఉన్నాయి, చూస్తున్నాయి. Try to take away what is sown. ఏమైతే. And chapter 13 again, I'm reading verse 19. And anyone heareth the word of the kingdom and understandeth it not, then cometh the wicked one and catcheth away that which was sown in his heart. This is he which receiveth the seed by the wayside.
ఎవడైనను 19 ఎవడైనా రాజ్యం గురించి వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. Now the devil is that dirty bird. సాతానుగాడు ఈ He comes and takes away చెడ్డ that word. పక్షి. But we thank God there is a treasure which the enemy has not seen. దేవునికి వందనాలు, ఒక ధననిధి ఉన్నది, అక్కడ సాతానుగాడు చూడలేడు దాన్ని. Yes, glory to God. దేవునికి మహిమ. హల్లెలూయా. Yes, again turn with me to Mark chapter 4. మార్కు సువార్త 4వ అధ్యాయం verse 15. 15వ వచనం. Yes. And these are they by the wayside, where the word is sown. But when they have heard, Satan cometh immediately and taketh away the word that was sown in their hearts. త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును. Devil is that dirty bird. అందుకే చెప్తున్నాను, సాతానుగాడు చెడ్డ పక్షి అది. అదొచ్చాడు తీసుకెళ్ళిపోతాడు. There's a treasure. The eye of this vulture and the fowl had not seen. హల్లెలూయా. ఈ రాంబందులు చెడ్డ పక్షులు చూడనటువంటి ఒక స్థానం ఉన్నది, అది ధననిధి ఉన్నది. అది ఆ స్థానమును దేవుడు జయించు వారి కోసం పెట్టాడు. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. And those by the wayside are they that hear. Then cometh the devil and taketh away the word out of their hearts, lest they should believe and be saved. త్రోవ ప్రక్క నుండి వారు Hallelujah. వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వెతుకుని పో. ఎవరాళ్ళు? We know who is that vulture. ఆ రాంబందులు ఏటో మనం ఎరుగుదాం. That devil, that Satan. ఆ సాతానుగాడు, దయ్యంగాడు. But we thank God there is a treasure that is away from his eyes. హల్లెలూయా. ఒక ధననిధి ఉన్నది, వాడి కన్నులు కనబడదది. హల్లెలూయా. Amen. Yes. Hallelujah. Hallelujah. Praise the Lord. Eyes have not seen, ears have not heard. మన కన్నులు చూడలేదు, మన చెవులు వినలేదు, in the heart of man మనుషుల హృదయమునకు గోచరము కాలేదు. God is prepared for them who love him from the beginning of the creation. ఆయనను ప్రేమించు వారికి సృష్టి ఆది నుండి ఏమైతే సిద్ధపరిచాడో కన్నులు చూడలేదు, చెవులు వినలేదు, హృదయమునకు గోచరము కాలేదు. I am stirred in my heart. నా హృదయంలో నేను ఎంతో ఉత్సాహించబడ్డాను. ఈ రోజు విశ్వాసం మాట్లాడుతున్నాను. I am speaking life tonight. ఈ రోజు నేను జీవం మాట్లాడుతున్నాను. Though there are many things that try to crop up into my mind which is negative and death. నా మనసుకు ఎంతో వ్యతిరేకమైనది, మరణమైనవి అది నా మీద ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు నేను విశ్వాసం మాట్లాడుతున్నాను. I was just wondering when I was spending little time today. ఈ రోజున కొద్ది సమయం గడుపుతున్నట్టు నేను ఆశ్చర్యపోతున్నాను. You know, when I look back to my years, నా గతించిన సంవత్సరాలను చూసినప్పుడు, and where I am today, ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో in many aspects, అనేక విషయాల్లో one thing I could see, ఒక విషయాన్ని నేను చూడగలను. grateful to God. దాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. I bless my God. దేవుని స్తుతిస్తున్నాను. One thing I could see, ఒక విషయాన్ని నేను చూడగలుగుతాను. was this call, ఈ పిలుపు that pushed me forward. ఈ నన్ను ముందుకి గెంటి వేసింది. There could be many times I would have gone into the realm of death, అనేక సార్లు శారీరకంగా మరణపు స్థానంలో గెంటి వేసి వచ్చింది. కానీ దేవుడు ఈ పిలుపును బట్టి ఆయన నన్ను ముందుకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి కాలం మనం పాడాం కదా, ఆయన చేతులు నా మీద పెట్టి నన్ను ముందుకు తోసుకుంటూ వెళుతూ ఉన్నది. A great realization came to me tonight. ఈ రాత్రి నాకు గొప్ప అవగాహన, when I was spending time, దేవుని దగ్గర గడిపినప్పుడు నాకు చూడగలను. It is God's hand. అది దేవుని హస్తము. You know, that hope of this glorious church, ఈ మహిమ, though I am imperfect, I am weak in many ways, but somehow this thought of the church that shall overcome and shall be, I do not know if it will happen in my lifetime, but somehow it has pushed me so far. And hallelujah. Hallelujah. నేను నా విషయంలో అనేకమైన బలహీనతలు నాకు ఉన్నప్పటికీ ఆ మహిమగల సంఘం కురిసినటువంటి తలంపు నన్ను నా జీవితంలో బ్రతుకుండగా జరుగుతుంది నాకు తెలియదు, కానీ ఆ తలంపు నన్ను ముందుకు తీసుకుపోయింది ఇప్పటి వరకు. It is
God's decision. అది దేవుని యొక్క నిర్ణయం అయి ఉన్నది. But I live with that hope in my నా life. జీవితంలో నేను ఒక ఆశ కలిగిన నా That జీవితంలో there is ఉండగా a జరగాలని, redemption of our bodies. మన యొక్క శరీరములకు విమోచన కలగాలి. That is the ఉన్నది. calling of the church. ఆ దానికోసం సంఘం There పిలువబడింది. is a treasure where the eye of the fowl and the vulture have not seen. ఈ యొక్క ఆకాశ పక్షులు రాంబందులు ఆ స్థానాన్ని, ఆ ధననిధిని చూడలేవు. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసయ్య. And I want to stir your heart tonight. మీ హృదయాలను కూడా నేను ప్రేరేపించాలని ఆశపడుతున్నాను. Oh, may God help us. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. That's wonderful. అద్భుతమైనది, That's precious. శ్రేష్టమైనది. That there is a path. ఒక మార్గం ఉన్నది, There is a way. ఒక మార్గం ఉన్నది, As it says here, there is a path. ఒక మార్గం ఉన్నదే. Hallelujah. Which no fowl knoweth. అక్కడ ఏ రకమైన పక్షులు Which చూడవు. the vultures eye hath not seen. అక్కడ రాంబందులు The చూడలేదు. lions' whelps have not trodden it. ఆ ఆకాశ అరణ్యపు జంతువులు దాన్ని త్రొక్కలేదు. భయం పుట్టించే సింహాలు రాలేదు అక్కడికి. Every one of us with a seeing eye tonight. ప్రతి వారు ఈ రాత్రి చూడగల కన్ను And a ఉండాలి, hearing ear tonight. వినగలిగినటువంటి చెవులు ఉండాలి. And let the word enter into our మన life. హృదయాల్లోనికి ఆ వాక్యం Let రానివ్వండి. not the carnal mind rise up against God's word ఈ tonight. రాత్రికాలు వస్తున్నటువంటి వాక్యానికి శరీర సంబంధమైన మనసు వ్యతిరేకంగా నిలబడియొద్దు. Bring that into the subjection of Christ. క్రీస్తు చెప్తున్నటువంటి మాటలకు లోబడదాం. Let the Spirit reign over us. ఆత్మ మనలో ఏలుబడి చేస్తుంది. Well, I want to take us into the scripture. Oh, praise be to God. మరొక లేఖనం The book of Isaiah again, యెషయా గ్రంథం, a very precious scripture. మరొక శ్రేష్టమైన లేఖనము, Isaiah chapter 35. 35వ అధ్యాయము. Isaiah chapter 35. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. Without this verse, the scripture will be incomplete. ఈ లేఖనం లేకుండా ఈ రోజు వాక్యం ముగించబడదు. Job chapter 28, 7 and 8 would be incomplete if I don't refer to the scripture tonight. యోబు 28:7 వచనం ఈ వాక్యం చెప్పకపోతే కంప్లీట్ కాదు. Well, this is very, very precious. ఇది మరొక శ్రేష్టమైన లేఖనం ఇది. Now I'm going to read from verse 1 to verse 10. We are not going to read another translation. 35 అధ్యాయం అంతా చదువుతాం. మీరు ఈ బైబిల్ ఉన్న వారు ఎవరికి వారమే, మీరు చదువుకోండి దయచేసి. Understanding of what I'm ఓకే. saying. The wilderness and solitary place shall be glad for them, and the desert shall rejoice and blossom as the rose. It shall blossom abundantly, rejoice even with joy and singing. The glory of Lebanon shall be given unto it, excellency of Carmel and Sharon. They shall see the glory of the Lord and the excellency of our God. Strengthen ye weak hands and confirm the feeble knee. Say to them that are of a fearful heart, be strong, fear not. Behold, your God will come with vengeance, even God with a recompense. He will come and save you. The eye of the blind shall be opened, the ears of the deaf shall be unstopped. And then shall the lame man leap as an hart, and the tongue of the dumb sing. For in the wilderness shall waters break out, and the streams in the desert. And the parched ground shall become a pool, and the thirsty land springs of water. In the habitation of dragons, where each lay shall be grass with wheat, reeds and rushes. And an highway shall be there, and a way, or if you want to say a path. And it shall be called the way of holiness. Hallelujah. The unclean shall not pass over it, My goodness. but it shall be for those, the wayfaring men. 8వ వచనం. The fools shall not err therein. No lion shall be there, హల్లెలూయా. nor any ravenous beast shall go up there. హల్లెలూయా. It shall not be found there, ఆమేన్. but the redeemed shall walk there. మోసింపబడిన వారు అక్కడ. And the ransomed of the Lord shall return, 10వ వచనం. యెహోవా and come to విమోచించిన Zion with వారు songs, పాటలు and everlasting joy shall be upon their heads. వారి They తలల shall మీద obtain నిత్యానందం joy ఉండును. and gladness, వారి ఆనంద and sorrow, సంతోషములు and singing shall flee away. Sighing, sorry. And gladness and sorrow and sighing shall flee away.
Hallelujah. హల్లెలూయా. Give me a little more time. మరికొద్ది సమయం చెప్పు. Praise be to God. దేవునికి స్తోత్రాలు. It says here in verse 8, all the verses are very relevant. హల్లెలూయా. Say to them that are fearful heart, be strong, fear not. భయపడుతున్న వారు చెప్తున్నాడు కదా ఆయన, భయపడొద్దు, బలంగా ఉండు. God will come with vengeance. ఆయన తన యొక్క ప్రతిదండంతో వస్తున్నాడు, ప్రతిదండనను ఆయన తీసుకుని వస్తున్నాడు. Yes, so it goes on many verses there, but I'm coming to verse 8. 8వ వచనంలోకి వస్తున్నాను నేను, అనేక And వచనాలు an ఉన్నాయి. highway shall be there, and a way, and it shall be called the way of holiness. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ There is a మార్గం highway అనబడును. of holiness. అక్కడ ఒక రాజమార్గం ఉన్నది, అది పరిశుద్ధ మార్గం, అది పరలోకపు A మార్గం. path that the vultures and the eye hath not seen, the fowl have not seen. అక్కడ ఆ మార్గమును రాంబందులు, క్రూర జంతువులు చూడలేదు. And this is what Paul said. ఇది పౌలు అంటున్నాడు. I press on to the heavenly calling, high calling in Christ క్రీస్తు Jesus. యేసునందున్న ఉన్నతమైన పిలుపు వైపుకు నేను వెళుతూ High ఉంటున్నాడు. calling. ఉన్నతమైన A పిలుపు, highway. ఉన్నతమైన మార్గం ఇది. Many people accuse us. అనేక మంది మనల్ని You talk నిందిస్తుంటారు. about high calling, high calling, high calling. మీరు ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు అని అంటూ ఉంటారని I నిందిస్తుంటారు. want to tell you it's a high calling. నేను చెప్తున్నాను, ఇది ఉన్నతమైన పిలుపే. It's a calling only God can bring us into. ఆ పిలుపులోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. It's a realm where only God can bring us. ఆయన మాత్రమే ఈ యొక్క లోకం, ఈ స్థానంలో It can తీసుకురాగలడు. never come by our efforts. మన యొక్క ప్రయత్నాల And ద్వారా therefore రాలేం. it is a high calling. అందుకోసం ఇక్కడ ఉన్నతమైన పిలుపు అంటున్నాడు. And a highway shall be there. అక్కడ రాజమార్గం ఉండును, And that is a highway of holiness. అది పరిశుద్ధమైన A రాజమార్గం, way of holiness. ఆ పరిశుద్ధమైన A high మార్గం అది. calling. And there is nothing on that path that interests the devil. అది శ్రద్ధ కలిగినటువంటి సాతానుగాడు అక్కడ ఉండడు. Yes, the vulture is not interested. ఆ మార్గం విషయంలో రాంబందులకు పెద్ద అసలు ఇష్టం లేదు. There is nothing in that path that interests the Satan. సాతానికి ఆ మార్గం విషయంలో అసలు శ్రద్ధ లేదు. There is nothing that interests him in that path. ఆ మార్గం విషయంలో The సాతానుడికి eye of the శ్రద్ధ లేదు. vulture, the eye of the fowl has not seen that ఆ place. మార్గము వైపు రాంబందులు గాని ఈ యొక్క క్రూర జంతువులు కానీ వెళ్ళవు. ఆ యొక్క మార్గం వేరేగా ఉన్నది, ప్రత్యేకంగా ఉన్నది. The vulture is not interested. రాంబందులు ఆ మార్గంలో పెద్ద శ్రద్ధ లేదు. Remember, the Satan feeds upon, the vulture feeds upon death. ఈ రాంబందులు ఎప్పుడు కూడా చచ్చిపోయినటువంటి కళేబారాల మీద వాళ్తాయి. The vulture feeds on death. ఈ రాంబందులు చచ్చిపోయిన శవాల మీద It వాళ్తాయి. feeds upon death. అది మరణం మీదే ఆల్తాయి. If the Satan, the enemy, the devil, the Satan, that fowl that taketh away, he feeds on death. సాతానుగాడు ఈ చనిపోయినటువంటి మరణపు కళేబారాల మీద వాలి దానిని తింటాడు. అది భయము, చింత, వ్యతిరేకత అనేది అది తినిపిస్తా ఉంటాడు. దుఃఖము, sin, పాపము, these are the things that he feeds on. ఈ రకమైన వాటిని సాడు తినిపిస్తా ఉంటాడు. He lives on dust. అతడు ధూళిలో జీవిస్తూ ఉంటాడు. It lives on dust. అది ధూళిలో జీవిస్తుంటది. That's why the Lord says, అందుకే ప్రభువు అన్నాడు సియోనుకి, arise, shake off your dust. సియోను కుమారి, లేచి నీ ధూళిని దులుపుకో. This dust is not for you. ఈ ధూళి నీ కొరకు కాదు. The dust is a serpent's meat. అది సాతానుగాడి యొక్క సర్పము కోసం అది. Yes. Oh, let's turn with that. I'm going to quickly close, but we need to turn to the scriptures for necessity. The book of Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయంలోకి వద్దాం. Quickly I will నీవు read them. మట్టిని తిందువు. హల్లెలూయా. And the Lord God said, verse 14, 14వ వచనంలో ప్రభువు అన్నాడు కదా సాతాను తోటి, thou hast done this, thou shalt be cursed upon all cattle, upon every beast of the field, upon thy belly shalt thou go, and dust shalt thou eat all the days of thy life. హల్లెలూయా. నీ బ్రతుకు దినములన్నీ మన్ను, ధూళి, మట్టి తింటాను. जीवन पर, जिंदगी भर मिट्टी चाटता रहेगा. ओ मिट्टी उसको मत दे. Don't give him dust that वो चाटता रहे. ఓ నీవు మట్టి దానికి ఇవ్వద్దు, లేదంటే అది నాకుతా కూర్చుంటాడు. You keep giving him, supply him dust,
He will keep on licking dust. నీవు ఆ మట్టిని ఇస్తా ఉంటే నీ దగ్గరకు వచ్చాడు నాకుతా ఉంటాడు. ఆ మట్టిని నువ్వు Now, ఇవ్వద్దు. I may sound very Strange. a man with a high idea, అయ్యో, but let me tell you, this is God's ఇది word. దేవుని లేఖనం ప్రియులారా. That carnal mind in you and me may judge God's word wrongly, నీలోని interpret it wrongly, నీలో and we will live in death. నీలో ఉన్న నాలో ఉన్నటువంటి శారీరకమైన మనసు దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేస్తుంది. అది మరణానికి తీసుకుని వెళ్తుంది. It says to be carnally minded is what? డెత్. Tell me. ఆ శారీరకమైన మనసు, దేవుని లేఖనం ఏం చెప్తుంది? శారీరకమైన To be మనసు carnally minded is what? డెత్, మరణము. మరణము, Dust. Dust. మరణము మన్ను You అయినది. are feeding the enemy. నువ్వు శత్రువుని పోషిస్తున్నా, Oh, may God save us. శత్రువుకు Brothers and తినిపిస్తున్నా. sisters, listen to God's word దేవుని లేఖనాన్ని విను. and let's think life, speak life, Oh, and hallelujah. live life. జీవమును ఆలోచించు, జీవమును మాట్లాడు, జీవములో జీవించు. Oh, may God help. ప్రభు మనకు సహాయం చేయను గాక. Again, let me take you to, all these verses are very important, but there's no time for us. But I would turn us to verse 19, 19వ వచనం. chapter 3, verse 9 in Genesis. ఇది ఆదికాండంలోనే In sweat of thy 3:19. face shall thou eat bread, till thou return unto the ground, for out of it was thou taken, for dust thou art, and unto dust thou నీ shalt మన్నే గనుక return. తిరిగి మన్నై పోవుదువు. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. నీవు నేల నుండి తీయబడతావు Yes, గనుక now నీవు that మన్నే is the word. దేవుని లేఖనం ఇది. But there will be a company of people who will interrupt by faith that. కానీ ఒక ప్రజ ఉంటాది, విశ్వాసము ద్వారా దీన్ని విరగొడతాది, తిరిగి మన్నైపోదది. హల్లెలూయా. I want to tell you, dust. నేను మందు చెప్తున్నా. Dust is the serpent's meat. ఓ, ఈ మన్ను లేక ధూళి అనేది సాతాను యొక్క ఆహారమై ఉన్నది. You shall live all the days of your life. నీ Dust. అతడు జీవితకాలం అంతా కూడా Now, let me take you మన్ను to తింటేనే Isaiah బతుకుతాడు. chapter 65. యెషయా గ్రంథం 65 అధ్యాయం I'm చూడొద్దాం. going to close. నేను త్వరగానే ముగించిపోతున్నాను. Oh, may God help us. ప్రభు మనకు my సహాయం brothers and చేయండి. sisters. Isaiah chapter 65 యెషయా గ్రంథం 65 అధ్యాయం and verse 25. 25వ వచనం. 65 And the 25. wolf and the lamb shall feed together, yes. and the lion shall eat straw like the bullock, సర్పమునకు మన్ను and the dust shall be the serpent's meat. Mm. They shall not hurt nor destroy in all my holy mountain, saith the Lord. హల్లెలూయా. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అది హాని అయిన నాశనమైన చేయకుండును అని యెహోవా సెలవిస్తున్నాడు. We cannot. Yes. We are called to be Yes. a people who will be blind to the death realm of death. ఓ, మనము మరణము విషయంలో గ్రుడ్డిగా జీవించడానికి పిలువబడినటువంటి ప్రజలు Oh, may పిల్లరా. God help us to be blind to the realm of death. మనము మరణపు స్థానము విషయంలో గుడ్డివాడుగా ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. It is true that it's getting so dark. అంధకారం పెరుగుతున్న దాంట్లో అనుమానం లేదు, అది నిజం. The devil is running and shocking ఓ, everybody. సాతాను గాడు పరిగెడుతున్నాడు, అనేక మందిని ఆశ్చర్యంలో దించేస్తున్నాడు. Look at the signs of the times. ఓ, చూడండి సమయపు సూచనలు, అవన్నీ నిజమే ప్రియులారా. But కానీ the reality is, నిజం ఏంటంటే thy light is come. వెలుగు వస్తున్నది నీ మీద. Saints, our eyes are to be elsewhere. మన యొక్క నేత్రాలు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ తిరుగుతున్నాయి? Though it is all around me, ఇది మన చుట్టూ ఉన్నప్పటికీ, though death is all around me, మరణం మన చుట్టూ ఉన్నప్పటికీ my eyes ought to be elsewhere. నా యొక్క నేత్రాలు ఎక్కడ ఉండాలి? I don't dwell there. నేను అక్కడ ఉండకూడదు. This is not my place of ఓ, stay. నా చుట్టూ ఉన్నటువంటి అంధకారపు వైపు నా నేత్రాలు ఉండకూడదు. Amen. ఆమేన్. This is not the place of my stay. నీది నేను ఉండాల్సిన స్థానం కాదు This ఇది. is not the place I am to dwell. నేను నివసించాల్సిన స్థానం ఇది కాదు. There is a highway. ఉన్నతమైన మార్గం ఉన్నది, A highway. ఉన్నతమైన మార్గం. And there అక్కడ no lion shall be there, ఏ సింహం అక్కడ ఉండదు, nor any ravenous beast అక్కడ ఏ రాక్షసి పక్షులు ఉండవు, జంతువులు shall ఉండవు. go thereon.
It shall not be found there, అవి అక్కడ కనబడవు. but the redeemed shall walk there. విమోచించబడిన వారు మాత్రమే Walked with God. ఎవరైతే దేవునితో నడుస్తారు, ఈ హానోకు వాళ్ళ వారే అక్కడ ఉంటారు. That Enoch walked. అది హానోకు దేవునితో నడవడం అంటే. No lion be there. ఏ సింహం అక్కడ ఉండదు. No fowl of the air hath seen that. ఏ పక్షి అక్కడ చూడలేదు దాన్ని ఇప్పటి వరకు. ఎంత గొప్ప ధననిది అది. And it says here, అంటుంది కదా, it says here, no lion shall be there, nor any ravenous beast shall go therein. No. ఏ పక్షులు అక్కడ ప్రవేశించవు, అక్కడ నడవవు. It shall not be found. అది అక్కడ కనబడదు. But the redeemed విమోచించబడిన shall walk there. విమోచించబడిన I just want to read one translation in closing. మరొక అనువాదం చూసి నేను ముగిస్తాను. Hallelujah. Yes. Sorry. Thank you, Jesus. Hallelujah. I close with this. Bear with me. No lions on this road, no dangerous wild animals. I'm reading from Message translation, chapter 35, verse 9. Nothing and no one dangerous or threatening. Only the redeemed will walk on it. There will be a highway called the Holy Road. అక్కడ రాజమార్గం ఉండును. 35వ వచనం అధ్యాయానికి వస్తే, No one rude or rebellious is permitted on this road. It's only for God's people exclusively. హల్లెలూయా. దేవుని ప్రజలు It is మాత్రమే అక్కడ ఉంటారు. impossible to get lost on this road. అక్కడ తప్పుకోవడం అనేది అసంభవము. You may miss this road, but you cannot be lost in this road. ఈ యొక్క మార్గంలో నీవు తప్పిపోవచ్చేమో. You can miss that road. ఆ దారి తప్పిపోవచ్చేమో గాని You can miss the road. దారి తప్పిపోవచ్చేమో గాని रास्ता हम खो सकता है, हाँ, but you cannot be lost in this road. ఆ మార్గాన్ని నువ్వు కోల్పోవు. Yes. మార్గాన్ని God will help us. ప్రభు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. yes. Even the weakest will walk. అందులో బలహీనుడు కూడా ప్రయాణిస్తాడు. That is why it says, be strong, fear not. అందుకోసమే బలంగా ఉండు, భయపడద్దు. Yes. Even the feeble who has found this path, I want to tell you, walk this way, please, my brother, హల్లెలూయా. my sister. అత్యంత బలహీనమైన వాడు కూడా ఈ మార్గంలో నడవచ్చు. I will take on another half an hour. I better stop here. Hallelujah. నాలో శక్తి పెరిగిపోతుంది. If you have found this calling, నీవు ఈ యొక్క if God పిలుపును, brought you into this ప్రభు calling, నిన్ను ఈ మార్గంలో తీసుకుని వస్తే దయచేసి నిలబడుండు, నడువు. yes, please, దయచేసి నడువు, please remain. నిలిచి ఉండు. God will help you. ప్రభు నీకు సహాయం చేస్తాడు. God will take you. ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. Let that carnal mind be put away. ఈ శారీరకమైన మనసును దూరంగా That పెట్టు. carnal mind is a dusty mind. అది మన్నుతో కూడినటువంటి మనసు. Satan wants to lap you ఓ up. సాతానుగాడు దాన్ని నాకుతా He wants to live కూర్చుండాలనుకుంటా. by that mind in you. నీలో ఉన్నటువంటి ఆ శారీరకమైన మనసు నువ్వు జీవిస్తే Please don't feed him. దాన్ని ఆ రకంగా ఇచ్చి దాన్ని పోషించొద్దు. There's a way. ఒక మార్గం ఉన్నది. When you live there, నీవు అక్కడ ఉన్నప్పుడు he will not be able to find. నిన్ను అక్కడ వాడు కనుగొనలేడు. And Enoch was not. హానోకు కనుగొనబడలేదు. Hallelujah. హల్లెలూయా. Yes, and the redeemed shall walk there. విమోచించబడిన వారు మాత్రమే నడుస్తారు. May God deliver us, liberate us. ప్రభు మనల్ని విడిపించును గాక, స్వతంత్రులుగా చేయను గాక. Minded. ఆ యొక్క ధూళి మట్టితో కూడినటువంటి మనసు నుంచి విడిపించును గాక. May God help ప్రభు us. మనకు సహాయం Shall చేయాలి. we all stand up in his presence? ఆయన సన్నిధిలో మనందరం లేచినప్పుడు ప్రార్థన చేద్దామా? Jesus, hallelujah. Thank you.
Praise the Lord. Hallelujah, Lord Jesus. వందనాలు యేసయ్యా. Thank you, Jesus. వందనాలు తండ్రి. Hallelujah. Decision is yours. తీర్మానం నీదే. God's word has come very specifically to all of us. మనందరి దగ్గరికి దేవుని వాక్యం చాలా స్పష్టంగా వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా మట్టుకు నేను ప్రోత్సహించబడ్డాను, And I ప్రేరేపించబడ్డాను. really sought the Lord this evening. ఈ సాయంకాలం నేను నిజంగా ప్రభువుని వెతికాను. Hallelujah. I do not want to live in the realm of death. ఈ మరణపు Be blind to that realm. ఈ మరణపు లోకంలో నేను జీవించదలుచుకోలేదు ప్రియులారా. To be carnally minded is death. ఓ శారీరకమైన God wants మనసు, to save my thought realm. శారీరకమైన He wants మనసు to మరణం, save my soul. నా యొక్క మరణం, నా యొక్క మనసును He wants రక్షించాలనుకున్నాడు. to bring me to that great salvation. ఆయన నన్ను ఆ గొప్ప Even the redemption of my రక్షణలోనికి, విమోచన మార్గంలో తీసుకురావాలని ఆశపడుతున్నాడు. a walk. హల్లెలూయా. A walk is available to you and to me. నీకు నాకు ఈ మార్గము, ఈ నడక We need to అందుబాటులో ఉన్నది. that. దాన్ని మనం నిలబడగలము, We have to speak that. దాన్ని మాట్లాడాలి, దాన్ని We ఆలోచించాలి, will walk there. దాంట్లో మనం నడవాలి. Hallelujah. హల్లెలూయా. Thank you, Jesus. వందనాలు యేసు. A treasure which the eye of the vulture hath not seen, అక్కడ రాంబందులు nor the fowls hath seen, అక్కడ పక్షులు కనపడవు, nor the lions have tread. అక్కడ సింహాలు త్రొక్కలేదు ఆ మార్గాన్ని. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. No animal, no lion shall tread that path. ఏ సింహం ఆ మార్గమును త్రొక్కలేదు. God's redeemed will walk there. కానీ Hallelujah. దేవుని చేత విమోచించబడిన వారు అక్కడ నడుస్తారు. That highway is only for his redeemed. ఆ యొక్క రాజమార్గము కేవలము ఆయన చేత విమోచించబడిన వారి కోసమే. May God help. ప్రభు మనకు సహాయం చేయండి. Brothers, sisters, సహోదరి just సహోదరులారా, don't take this word like, okay, good word, I'm ఓ encouraged. మంచి వాక్యం, నేను ప్రోత్సహించబడ్డాను అనేటువంటి మాటలు తీసుకుని వెళ్ళిపోతావా? This word has the power to change your ఓ thinking. నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి ఈ వాక్యంలో శక్తి ఉన్నది. It's all high thinking, and Oh. I want to tell you, దాన్ని మరొక క్రొత్త విషయాలు నేర్చుకున్నాం కదా అని మనం డైరీల్లో మొబైల్ you are binding the hand of God. దీంట్లో నడుద్దామా దేవుని యొక్క మనసును బట్టి? It's the sick that need the physician, ఓ and the physician is standing. రోగికి కావాలి The చికిత్సకుడు. physician has come to you. ఈ And let శిక్షకుడు నీ him దగ్గరకు వచ్చాడు. do what is necessary to set you free. డాక్టర్ గారు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన Submit ఏమే yourself ఆయన నీ to the జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని చేయని ఆయన్ని. హల్లెలూయా. I know, as I shared, when I look back, నేను చూసినప్పుడు I wondered. నేను Even when I ఆశ్చర్యపోతున్నా. spent time this evening, ఈ సాయంకాలం ఆలోచిస్తుంటాను. but I know one thing: ఒక విషయం నేను the ఎరుగుతాను. hope of this high ఈ call ఉన్నతమైన పిలుపు యొక్క నిరీక్షణ that has brought me so far. నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చింది. Nothing else. మరేం I కాదు. don't think anything else could have brought me where I నేను ఇక్కడ ఏ రోజు ఈ స్థానంలో ఎక్కడున్నానో అది నేను మరేది కాదు. am. I know it is this. Not in any way I'm perfect. నేను అన్ని విషయాల్లో In every way that I've పరిపక్వనట్లు experienced that salvation in my soul realm, but there is something progressively. కానీ నిత్యము నాలో మార్పు అనేది జరుగుతూ ఉన్నది. Redemption of my body నా యొక్క శరీరము మార్పు చెందుతుంది. in the light that He has brought me is shining